వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం, దీన్నే మనం చరిత్రలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటున్నాం. సో ఈ జెంటిల్మెన్స్ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. మరి ఎంతమంది వ్యక్తులు ఇందులో పాల్పంచుకున్నారు అంటే మొత్తంగా రెండు ప్రాంతాల నుండి నలుగురు చొప్పున మొత్తం 8 మంది ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. ఆనాటి హైదరాబాదులోని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నలుగురు, అంటే అప్పటికి తెలంగాణ హైదరాబాదులో భాగంగానే ఉంది. సో ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నలుగురు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నలుగురు, మొత్తంగా 8 మందితో కూడిన జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఢిల్లీ కేంద్రంగా నిర్వహించబడింది. మరి ఎందుకు నిర్వహించబడింది? దీని యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే, ఎప్పుడైతే మనకు విశాలాంధ్ర ఉద్యమం ప్రారంభమైందో, సో ఈ విశాలాంధ్ర ఉద్యమం ప్రారంభం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి కేంద్రం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయవలసిందే అనే ఒక నిర్ణయానికి వచ్చింది. అప్పటికే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక మంది నాయకులు లాబియింగ్ నిర్వహించారు. అప్పటికే తెలంగాణ ప్రాంతం అన్ని రకాలుగా ఒక రాజధానిగా, ఒక మౌలిక వనరుల రూపంలో ఒక సమృద్ధి ప్రాంతంగా కనబడుతుంది. మరి ఆంధ్ర ప్రాంతానికి ఉన్న కష్టాలు ఏంటి, ఆంధ్ర ప్రాంతానికి ఉన్న సమస్యలు ఏంటి? రాజధాని సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఒక పారిశ్రామిక అభివృద్ధిలో నిర్వహించడంలో విద్యుత్ శక్తి అనేది క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి విద్యుత్తును ఉత్పత్తి చేసే బొగ్గు అనేది అపారంగా తెలంగాణ కేంద్రంగా ఉంది. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని తాము అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో విశాలాంధ్ర భావజాలాన్ని సమాజంలోకి తీసుకొచ్చారు. మొత్తంగా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. మరి ఈ సందర్భంలో తెలంగాణకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా మర్రి చెన్నారెడ్డి కానీ, కేవి రంగారెడ్డి కానీ, బూరుగుల రామకృష్ణారావు కానీ, జేవి నరసింహారావులు కానీ, ఇలాంటి అనేక మంది తెలంగాణ ప్రజానికం కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. మేము ససేమిరా అంటే ససేమిరా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మేము ఒప్పుకోము. ఒకవేళ ఏర్పడితే మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా డిమాండ్లను తీర్చిన తర్వాతనే మీరు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు వెళ్ళండి. సో క్లియర్గా కేంద్రం ఏమంటుంది? మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికే మేము కట్టుబడి ఉన్నాము, మీ డిమాండ్ లేదో మాకు చెప్పండి, మేము వాటికి తీర్చే ప్రయత్నం చేస్తాము. సో అలాంటి సందర్భంలో వచ్చిందే ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అవుతుంది. మరి ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్న అంశాలు ఏంటి? సో కేంద్ర హోంమంత్రి గోవింద వల్లభ్ పంత్ అంటున్నాం. అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగిన సందర్భంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే గోవింద వల్లభ్ పంత్ అంటున్నాం. సో ఈ గోవింద వల్లభ్ పంత్ ఏమన్నాడు? తెలంగాణ ప్రజానికం నుండి వస్తున్న ప్రశ్నలకి మీరే సమాధానం తీసుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో మీరిద్దరే కలిసి ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏమన్నాడు గోవింద వల్లభ్ పంత్? అభిప్రాయం మేరకు ఇరు ప్రాంతాల నాయకులు సమావేశమై సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి గల అవరోధాలను చర్చించారు. సో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి వాటిని క్లారిఫై చేసుకోండి. వాటికి సంబంధించిన సమాధానం దొరికిన తర్వాతనే మీరు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అంగీకరించండి. సో చెప్పంగానే ఇద్దరం మేము చర్చించుకుంటాం, మా డిమాండ్స్ ఇవి, వారు ఒప్పుకుంటారా లేదా, మా డిమాండ్లకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే మేము ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఒప్పుకుంటాము. సో మొత్తంగా గోవింద వల్లభ్ పంత్ అభిప్రాయం ప్రకారం ఇరు ప్రాంతాల వారు చర్చ జరిగేది. ఆ చర్చ జరిగిన ప్రదేశం ఎక్కడ? హైదరాబాద్ హౌస్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఏంటి హైదరాబాద్ హౌస్ అంటే 7వ నిజాం. సో 7వ నిజాంని ఏమంటున్నాం? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటున్నాం. ఈ 7వ నిజాం కాలంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్మించబడింది. ఎక్కడ ఉంది? హైదరాబాద్ హౌస్ అనేది ఢిల్లీ కేంద్రంగా నిర్మించబడడం జరుగుతుంది. సో ఈ హైదరాబాద్ హౌస్ అనేది ఢిల్లీ కేంద్రంగా 7వ నిజాం నిర్మించిన ప్రదేశం అవుతుంది. సో ఈ హైదరాబాద్ హౌస్ను నిర్మించడంలో ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరు? ఎడ్విన్ ల్యూటిన్స్ అంటున్నాం. సో ఎడ్విన్ ల్యూటిన్స్ ప్రధాన ఆర్కిటెక్ట్గా ఈ హైదరాబాద్ హౌస్ అనేది ఢిల్లీ కేంద్రంగా నిర్మించబడడం జరిగింది. అదే కాలక్రమంలో ఆంధ్రప్రదేశ్ హౌస్గా, ఏపీ హౌస్గా మారింది. అదే కాలక్రమంలో 2014 తర్వాత తెలంగాణ భవన్గా మారడం జరుగుతుంది. సో మరి అలాంటి ఈ హైదరాబాద్ హౌస్ ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ హౌస్లో 1956 ఫిబ్రవరి 20న సమావేశం జరిగింది. మరి ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారు? ఏమన్నాను? ఇరు ప్రాంతాల నుండి, ఒక్కొక్క ప్రాంతం నుండి 4 అంటున్నాం. మొత్తం 8 మంది హాజరు కావడం జరుగుతుంది. సో హాజరై చర్చించుకున్న అంశాలే చరిత్రలో మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్గా లేదా పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో ప్రకటించబడ్డాయి. సో మరి ఇందులో పాలు పంచుకున్న వారు ఎవరు? గమనిస్తే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆనాడు ఆంధ్ర రాష్ట్రమే ఉంది.
1953 కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేయబడిన ఆంధ్ర రాష్ట్రమే ఉంది. అలాంటి ఆంధ్ర రాష్ట్రం నుండి నలుగురు వ్యక్తులు వచ్చారు. ఎవరా నలుగురు వ్యక్తులు? ఒకరు బెజవాడ గోపాలరెడ్డి అంటున్నాం, ఆనాటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. రెండోది నీలం సంజీవరెడ్డి అంటున్నాం, ఆనాటి డిప్యూటీ సీఎం రూపంలో ఉన్న వ్యక్తి. సో అందుకే చూడండి, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి నియమించబడ్డాడు. ఎప్పుడైతే అతనికి ఉప ముఖ్యమంత్రి యొక్క పదవి, దాని యొక్క పవర్ తెలుసు కాబట్టే ఏమంటున్నాడు, చేతికి 6వ వేలు వంటిది ఈ ఉప ముఖ్యమంత్రి పదవి. దాని యొక్క సార్థకత, దాని యొక్క బలబలాలు మొత్తం క్లారిటీ తెలిసి ఇతనికి. సో క్లియర్గా బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న అంటున్నాం మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి సత్యనారాయణ రాజు అంటాం. ఎవరి సత్యనారాయణ రాజు అంటే ఆంధ్ర పిసిసికి అధ్యక్షుడుగా ఉంటున్నాడు. ఇలా నలుగురు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చారు. మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొంచుకున్న తెలంగాణ వారు ఎంతమంది? నలుగురు అంటున్నాం. ఎవరా నలుగురు అంటే ఆయనాటి హైదరాబాద్ రాష్ట్రం మాత్రమే తీసుకోవాలి. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ప్రాంతం నుండి, ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతం నుండి నలుగురు పికప్ చేశారు. ఎవరా పికప్ చేసుకున్న వ్యక్తులు అంటే ఒకరు బూర్గుల రామకృష్ణారావు అంటున్నాం. ఇక్కడ విషయాన్ని గమనించాలి. బూర్గుల అనేది అతని యొక్క జన్మస్థానం, ఊరుకు సంబంధించిన ప్రదేశం. సో సాధారణంగా ఇతని యొక్క అసలు పేరు ఏమవుతుంది? పుల్లమరాజు అవుతున్నాడు. సో పుల్లమరాజు అన్నాం. పుల్లమరాజు రామకృష్ణారావు, ఇతన్ని మనము బూర్గుల రామకృష్ణారావు అంటున్నాం. ఇతడు ఆనాటి హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1952 ఎన్నికలలో నియమించబడతాడు, గెలవడం జరుగుతుంది. 2 డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అంటున్నాం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక బలమైన రాజకీయ వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మనకి మర్రి చెన్నారెడ్డి అవుతున్నాడు. మూడో వ్యక్తి జేవి నరసింహారావు అంటున్నాం. మరి ఎవరి జేవి నరసింహారావు? హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడిగా ఉంటున్నాడు. హైదరాబాద్లోని తెలంగాణ ప్రాంత పిసిసి అధ్యక్షుడిగా లేదా హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడిగా మనకు జేవి నరసింహారావు ఉంటున్నాడు. నాలుగో వ్యక్తి ఎవరు? కేవి రంగారెడ్డి అంటున్నాం. ఇతని పేరు మీదనే మనకి రంగారెడ్డి జిల్లా అనేది ఆవిర్భవిస్తుంది. సో కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, జేవి నరసింహారావులు నలుగురు తెలంగాణ ప్రాంతం నుండి రావడం జరిగింది. మొత్తంగా 8 మంది సమావేశమైన ప్రదేశం ఏంటి? ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఆనాటి హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అంటున్నాం. గోవింద్ వల్లభ్ పంత్ అధ్యక్షతన వీళ్ళు సమస్యలను చర్చించుకున్నారు, ఒక సమాధానానికి రావడం జరిగింది. మొత్తంగా చర్చించుకున్న అంశాలలో 14 అంశాలు చర్చకు వచ్చాయి, నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇలాంటి 14 అంశాలతో కూడిన ఒప్పందాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ లేదా పెద్ద మనుషుల ఒప్పందము అంటున్నాం. మరి ఏంటి ఆ 14 అంశాలు? చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మొట్టమొదటి అంశాన్ని కనుక గమనిస్తే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర సాధారణ పరిపాలన వ్యయం అంటున్నాం. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి అంటాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము దమాషా ప్రపోర్షనల్ అంటాం. సాధారణంగా ప్రపోర్షనల్ని ఇక్కడ ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అంటే జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. ఆ ప్రాతిపదిక ఎంత వచ్చింది అంటే ఆంధ్ర ప్రాంతానికి 60%, తెలంగాణ ప్రాంతానికి 40%. కొట్టేయండి, ఇక్కడ 3:2 అంటున్నాం. అంటే పరిపాలన ఖర్చులకు సంబంధించిన ఆదాయం తెలంగాణ నుండి 2 భాగాలు తీసుకుంటే ఆంధ్ర నుండి 3 భాగాలు తీసుకోవాలి. అంటే ఆంధ్ర నుండి 60%, తెలంగాణ నుండి 40% తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించండి. తెలంగాణ ప్రాంతం నుండి 40% తీసుకుంటాం. ఒకవేళ అందులో మిగిలితే ఆ మిగులుని తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి. దీన్నే మనం చరిత్రలో ఏమంటున్నాం? తెలంగాణ మిగులు నిధులు అంటున్నాం. తెలంగాణ సర్ప్లస్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1969 ఉద్యమ సందర్భంలో ఈ అంశం బలమైన అంశంగా మారింది. ఆ ఉద్యమం రావడానికి కారణాలలో ఈ కారణం ఒకటి, మిగులు నిధులను ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆనాటి కేంద్రం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 2 కమిటీలను కూడా వేసింది. చూడండి, ఒకటి కుమార్ లలిత్ కమిటీ, 2 వాసిష్ఠ భార్గవ కమిటీ అంటాం. ఈ 2 కమిటీల యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మిగులు నిధులను లెక్క తీయడం కోసమే. సో క్లియర్గా ఏమిచ్చాడు? ఒకటి, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఆదాయంలో మిగులును ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికే కేటాయించాలి. ఇది మొదటి 5 సంవత్సరాలు ఈ ప్రాతిపదిక ఉంటుంది. తర్వాత శాసనసభలో చర్చ ప్రకారం తెలంగాణ
తెలంగాణ ఎమ్మెల్యేల యొక్క నిర్ణయం ప్రకారం మరో 5 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది అనేది మొదటి అంశంలో మనకు ప్రత్యేకంగా చెప్పారు. అంటే ఈ వెసులుబాటు ఏమన్నాము, తెలంగాణ నుండి తీసుకోబడిన ఆదాయంలో మిగులు అనేది ఉపయోగించాలి మొదటి 5 సంవత్సరాల వరకు. మరొకసారి చర్చించడం ద్వారా, తెలంగాణ మంత్రులు ఒప్పుకోవడం ద్వారా, తెలంగాణ ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం ద్వారా ఈ వెసులుబాటుని మరొక 5 సంవత్సరాలు పెంచుకోవచ్చు అనేది మనకేముంది మొదటి అంశంలో ప్రస్తావించబడింది. రెండో అంశాన్ని కనుక గమనిస్తే, శాసనసభలో తెలంగాణ సభ్యులు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా మద్యపాన నిషేధం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భవించబోతుందో ఆ సమయానికి మన దగ్గర ఎక్సైజ్ రూపంలో దాదాపుగా 5 కోట్ల రూపాయల మిగులు అనేది ఉంది. చూడండి, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి, ఆనాటి తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 5 కోట్ల మిగులు, 5 కోట్ల ఆదాయం ఈ రూపంలో వచ్చింది. సో మద్యపాన నిషేధాన్ని నిషేధించాలి అంటే ఏం చేయాలి? తెలంగాణ మంత్రుల యొక్క సమ్మతి అనేది అవసరం. కాబట్టి ఇక్కడ రెండో పాయింట్లో చెప్పాడు క్లియర్గా, శాసనసభలో తెలంగాణ సభ్యులు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా మద్యపాన నిషేధం జరగాలి అంటున్నాడు. మూడో అంశాన్ని కనుక గమనిస్తే, మూడో అంశం ఏమన్నాం, ప్రాంతంలోని ప్రస్తుత విద్యా సౌకర్యాలను తెలంగాణ ప్రాంతపు విద్యార్థులకే అందుబాటులో ఉంచాలి అంటాం. అంటే ఇప్పటి వరకు ఏదైతే విద్యా సౌకర్యాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ తెలంగాణ ప్రాంతానికే ఇవ్వాలి. ఒకవేళ అది కాకపోతే రెండో ఆప్షన్ కూడా ఇచ్చాడు, మొత్తం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో విద్యా సంబంధిత అవకాశాలలో 1/3 అనేది తెలంగాణ వారికి ఇవ్వాలి. ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. విద్యాపరమైన అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సీట్లు తెలంగాణ వారికి లేదు, రాష్ట్రం మొత్తంలో విత్ సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్తో సహా అన్ని 1/3 తెలంగాణ వారికి కేటాయించాలి. ఇప్పుడు ఈ రెండు అంశాలలో నిర్ణయించుకునే అధికారాన్ని తెలంగాణ వారికే ఇచ్చారు. మీ ఇష్టం ఏది కోరుకుంటే అది. మీ తెలంగాణ ప్రాంతంలోని సీట్లే కావాలనుకుంటే మీకు అవి ఇస్తాం, లేదు రాష్ట్రం మొత్తం విద్యాలయాలలో 1/3 కావాలనుకుంటే అది ఇస్తాం. ఈ నిర్ణయం మాత్రం తెలంగాణ వారికే వదిలివేయబడుతుంది అనేది మనకి మూడో అంశంలో ప్రస్తావించబడింది. నాలుగో అంశంలో ఏమని ప్రస్తావించబడింది గమనిస్తే, రెండు ప్రాంతాల ఏకీకరణ వలన, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అంటే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కలవాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది ఆవిర్భవించబడుతుంది. అప్పటికే కొంతమంది ఉద్యోగులు ఆంధ్రాలో ఉన్నారు, అప్పటికే కొంతమంది ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. ఇద్దరు కలవడం ద్వారా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వారిని ఏ విధంగా తొలగించాలి, ఏ ప్రాతిపదికన తొలగించాలి ఆ విషయాన్ని ఇక్కడ నిర్ణయించాలి. ఏ ప్రాతిపదికన? దమాషా పద్ధతిలో, జనాభా ఆధారిత నిష్పత్తి ఆధారంగా ఆ ఉద్యోగులను తొలగించాలి అన్నారు. మరి ఆ నిష్పత్తి ఏంటి? సింపుల్, 60:40 అంటున్నారు. లేదా ఇద్దరు తెలంగాణ వారిని తొలగిస్తే 3 ఆంధ్ర వారిని తొలగించాలి. ఇది జనాభా ప్రాతిపదికన జరగాలి అని చెప్పారు. ఏది? 4వ అంశం అంటున్నారు. 5వ అంశం, ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కూడా జనాభా ఆధారితంగానే జరగాలి, సేమ్ ఇలాగే జరగాలి. అంటే దమాషా పద్ధతిని మాత్రమే తీసుకోవాలి. అంటే ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకం జరిగితే ఆ ఉద్యోగాల నియామకంలో కూడా ఈ దమాషా పద్ధతిని తీసుకోవాలి. ఆ దమాషా పద్ధతికి ప్రాతిపదిక ఏంటి? జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పారు. నెక్స్ట్ గమనిస్తే 6వ అంశాన్ని గమనిస్తే, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న 6వ అంశంలో ఏమని చెప్తున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఉర్దూకు సంబంధించిన అంశం ఇక్కడ చర్చించబడుతుంది. ఏంటి ఆ ఉర్దూ? హైదరాబాదు అంటేనే హైదరాబాద్ పరిపాలనలో కుతుబ్ షాయిలు, ఆ తర్వాత మనకి నిజాములు కనబడుతున్నారు. పూర్తి ఉర్దూతో కూడిన పరిపాలన వ్యవస్థ అనేది ఏర్పడింది. అది పరిపాలన పరంగా, రాజకీయ పరంగా, నిర్ణయాల పరంగా, రికార్డుల పరంగా అన్నిట్లలో ఉర్దూనే ప్రథమ పాత్రలో ఉంది. కాబట్టి ఒకేసారి దాన్ని మార్చడం కుదరదు. కాబట్టి ఉర్దూకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ చెప్పారు. ఏ విధంగా చెప్పారో చూద్దాం. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం పాలనా వ్యవహారాలకి, కోర్టు వ్యవహారాలకి అమలులో ఉన్న ఉర్దూ హోదాను మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలి అంటున్నాం. ఒక 5 సంవత్సరాలు ఇవ్వడం ద్వారా క్రమంగా వాటిని తర్జుమా చేసే వెసులుబాటు అనేది జరుగుతుంది. ఒకే రోజుకు రోజు జరిగే పని కాదు అది. అంటే ఆ సాంప్రదాయాలు, ఆ వ్యవహారాలు, ఆ రికార్డులను ఒకే రోజు మార్చే అవకాశం దొరకదు. కాబట్టి 5 సంవత్సరాల వరకు దీన్ని కొనసాగించండి. ఇందులోనే రెండో అంశం, 2 ఏళ్లలోగా నిర్ణీత తెలుగు పరీక్షలో ఉత్తీర్ణం అవ్వాలనే నియమం ఉండవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి ఉద్యోగిగా మారితే, అంటే ఉర్దూకు సంబంధించిన వ్యక్తి ఉద్యోగాన్ని పొందాలనుకుంటే
తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ కండిషన్ తీసేశారు. తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలని అవసరం లేదు, కానీ ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాల లోపు ఉత్తీర్ణులు అవ్వాలి. ఆ కండిషన్ పెట్టవచ్చు. సో ఇక్కడ వెసులుబాటు అనేది ఇచ్చారు చూడండి. ఉర్దూకు సంబంధించిన వెసులుబాటు, ముస్లింలకు సంబంధించిన వెసులుబాటు ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఆ ప్రాంతాలు గమనిస్తే మొత్తం ముస్లిం మెజారిటీ కనబడుతుంది. తెలంగాణ కేంద్రంలో హిందూ తర్వాత అత్యధిక మెజారిటీ ఎవరు అంటే ముస్లింలే. వారికి ఉర్దూ పట్ల మాత్రం ఉర్దూ భాషా విధానాల పట్ల అవకాశం ఉంటుంది, అవగాహన ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో చేరితే మీకు తెలుగు రావాలి అనే నిబంధన ఉండకూడదు. కానీ ఎప్పుడు ఉండవచ్చు? ఉద్యోగం పొందిన 2 సంవత్సరాల లోపు పరీక్ష పాస్ అయి ఉండాలి. అయితే కామన్. కాబట్టి ఈ కండిషన్ని 6వ అంశంలో పొందుపరచడం జరిగింది. సో పెద్ద మనసుల ఒప్పందంలో 7వ అంశంలో పొందుపరిచిన అంశాన్ని గమనిస్తే, తెలంగాణలోని నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన ఉద్యోగాలలో ప్రవేశించడానికి, అంటే ఒక వ్యక్తి అంటే ఆంధ్ర ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ, అంటే సింపుల్ తెలంగాణేతర వ్యక్తి తెలంగాణలో ఉద్యోగం పొందాలి అంటే ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. 2, తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కండిషన్ పెట్టారు. అదే ముల్కీ నియమాలకు సంబంధించింది. ఈ క్వశ్చన్ బాగా గమనించండి. పెద్ద మనసుల ఒప్పందంలో ఏ అంశంలో ముల్కీ నియమాలు ప్రస్తావించబడ్డాయి అంటే 7వ అంశంలో ప్రస్తావించబడడం జరిగింది. దీని ప్రకారం నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? ఒక వ్యక్తి 12 సంవత్సరాలు తెలంగాణ కేంద్రంగా నివాసాన్ని కలిగి ఉంటే స్థానికుడుగా పిలువబడతాడు. అతడు తెలంగాణలో ఉన్న ఉద్యోగాల భర్తీకి అవకాశాన్ని పొందడం జరుగుతుంది. సో ఆ అంశాన్ని మనకి 7వ అంశంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు సింపుల్ పెద్ద మనసుల ఒప్పందంలో 7వ అంశం అనగానే ముల్కీ నియమాలకు సంబంధించి ఆ నియమాల యొక్క కాలం ఎంత? 12 సంవత్సరాల కాలాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా పెద్ద మనసుల ఒప్పందంలో 8వ అంశాన్ని గమనిస్తే, తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు లేవనెత్తిన మొదటి ప్రశ్న ఇదే. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడితే ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర బలవంతులు, ఆంధ్ర కేంద్రంగా ఉన్న ఆ పెట్టుబడిదారులు తెలంగాణలో ఉన్న సారవంతమైన భూములను పొందే అవకాశం ఉంటుంది, దోపిడీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి ఖచ్చితంగా రక్షణ రావాలి. ఎందుకంటే గోదావరి, కృష్ణా రూపంలో అత్యధిక పరివాహక ప్రాంతం తెలంగాణలో దాదాపుగా 70% తెలంగాణ కేంద్రంగానే ఉంది. సారవంతమైన భూములు గోదావరి, కృష్ణ వాటి యొక్క ఉపనదుల రూపంలో, మూసీ నది రూపంలో ఉంది. మరి ఇలాంటి సారవంతమైన భూములు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది. వాటికి ఖచ్చితంగా మీరు రక్షణ కల్పించాలి. కాబట్టి ఇక్కడ రక్షణ చెప్పారు చూడండి. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల అమ్మకాన్ని ప్రాంతీయ మండలి ద్వారా నియంత్రించడం జరుగుతుంది. అంటే ఒక తెలంగాణేతర వ్యక్తి తెలంగాణ కేంద్రంగా వ్యవసాయ భూమిని కొనాలి అంటే ఖచ్చితంగా దీని ఆధ్వర్యంలోనే ఉంటుంది. దాని పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ కేంద్రంగా భూముల రక్షణ అనేది ప్రాంతీయ మండలికి అందించారు. ఇప్పుడు ఎందులో ఉంది? 8వ అంశంలో కనబడుతుంది. ముల్కీ నియమం అంటే 7వ అంశం, భూముల యొక్క రక్షణ అంటే 8వ అంశంలో ప్రస్తావించబడింది. సో పెద్ద మనసుల ఒప్పందంలో 9వ అంశాన్ని కనుక గమనిస్తే, ఏంటి 9వ అంశం? గమనిస్తే ఇక్కడ తెలంగాణ ప్రాంతం తన అవసరాలకు అనుగుణంగా అన్ని విధాల అభివృద్ధి సాధించడానికి ప్రాంతీయ సంఘం ఏర్పాటు అవుతుంది. తెలంగాణ మేధావులు, తెలంగాణ రాజకీయ నాయకులు ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ హౌస్లో లేవనెత్తిన మరో ప్రశ్న కూడా ఇది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే, ఆంధ్ర వ్యవహారాలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతం విద్యాపరంగా, నియామకాల పరంగా, నైపుణ్యాల పరంగా వెనుకబడి ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఇందులో ముందు స్థాయిలో ఉన్న ఆంధ్ర వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ కేంద్రంగా అభివృద్ధి జరగడానికి ఒక ప్రత్యేకమైన సంస్థను చూపించండి చెప్పారు చూడండి. ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేయబడుతుంది. అదే కాలక్రమంలో ఏమైంది చూడండి, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థను ప్రతిపాదించారు పెద్ద మనసుల ఒప్పందంలో. దాన్ని మార్చారు, నోట్ ఆన్ సేఫ్ గార్డ్లో మార్చారు. అది ఒక చట్టబద్ధమైన సంస్థగా మార్చారు చూడండి. దాని పవర్ను తగ్గించే ప్రయత్నం చేశారు. సో ప్రాంతీయ సంఘం ఏర్పాటు అనేది ఎందులో కనబడుతుంది? 9వ అంశంలో కనబడుతుంది. సో మరి ఈ ప్రాంతీయ సంఘం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క అధికారాలు ఏంటి, అందులో ఏ విధమైన కూర్పు ఉంటుంది అనేది మనకి 10వ అంశంలో కనబడుతుంది. సో 10వ అంశం ప్రకారం ప్రాంతీయ మండలిలో సభ్యులు ఎంతమంది ఉంటున్నారు అంటే మనకి ఇక్కడ 20 మంది సభ్యులు ఉండడం జరుగుతుంది. 20 మంది మొత్తం సభ్యులు ఉంటారు. సో ఈ 20 మంది సభ్యుల యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుంది? క్వశ్చన్ ఇక్కడి పికప్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి. ప్రాంతీయ సంఘంకి సంబంధించిన 20 మంది యొక్క కూర్పును గమనిస్తే, 1 9 జిల్లాలకు సంబంధించిన హైదరాబాద్ను తీసేయాలి, రాజధాని తీసేయాలి.
రాజధాని మినహా తెలంగాణలో ఉన్న జిల్లాల సంఖ్య 9. ప్రతి జిల్లా నుండి ఒక ప్రతినిధి చొప్పున ఇక్కడికి వస్తాడు. ఆ జిల్లాకు సంబంధించిన శాసనసభ సభ్యులు అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా 9 జిల్లాల నుండి 9 మంది ఎన్నుకోబడతారు దీంట్లోకి, రైట్. ఇంకా మిగిలిన వాళ్ళు చూడండి, అసెంబ్లీలోని తెలంగాణ ప్రతినిధులు విడిగా 6 అసెంబ్లీ లేదా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. రెండోది, మొదటిది ఏమవుతుంది 9 మంది, నెక్స్ట్ ఏమవుతుంది 6 అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది 5 అవుతుంది. ఇది కూర్పు. అందులో 9 ఏమవుతున్నాయి, 9 జిల్లాలకు రిప్రజెంటేషన్ చూపిస్తుంది. ఆ జిల్లాకు సంబంధించిన శాసనసభ సభ్యులే వీరిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకటి, 6 ఏ విధంగా, వీరిని అసెంబ్లీ నుండి కానీ పార్లమెంట్ నుండి కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి. వాళ్ళు అసెంబ్లీలో ఉండవచ్చు, ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు, పార్లమెంట్లో ఎంపీలుగా ఉండవచ్చు. ఇందులోకి వెళ్ళి 6 పికప్ చేస్తారు. ఎవరు, తెలంగాణ శాసనసభ సభ్యులే ఓటింగ్ ద్వారా వీళ్ళని పికప్ చేయడం జరుగుతుంది, ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 5, మరి 5 ఎవరు, నిష్ణాతులు అంటున్నా, అంటే రాజకీయానికి సంబంధం లేనివారు. ఎందుకంటే వారికి పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది, తర్వాత రాజకీయంతో సంబంధం ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతీయ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి, దానికి కావలసిన ప్రణాళికలను రూపొందించాలి. మరి ఏ విధంగా రూపొందించాలి, ఈ ప్రణాళికలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే నిపుణులు అనేవాళ్ళు ఖచ్చితంగా అవసరమే. సో ఆ 5 నిపుణుల నుండి తీసుకోవడం జరుగుతుంది. అంటే 5 ఏ విధంగా ఎన్నుకుంటారు, తెలంగాణ సభ్యులు మొత్తంగా అసెంబ్లీ వెలుపల, అంటే రాజకీయానికి దూరంగా, రాజకీయ నాయకులు కాని వారిని 5 నిష్ణాతుల రూపంలో ఎంచుకోవడం జరుగుతుంది. ఇలా 20 మందితో కూడిన ప్రాంతీయ కమిటీ కూర్పు అనేది, మండలి కూర్పు అనేది మనకు 10వ అంశంలో ప్రస్తావించబడింది. అంతేకాకుండా 20 మందితో పాటుగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళవచ్చు. ఎవరు వాళ్ళు, తెలంగాణ మంత్రులందరూ సభ్యులుగా ఉండడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా 20 మందే కాకుండా తెలంగాణ సభ్యులందరూ అందులో సభ్యులుగా ఉంటారు. ప్రతి సమావేశానికి హాజరయ్యే అవకాశాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇలా దీని యొక్క కూర్పు అనేది ఉండడం జరిగింది. తెలంగాణ నుండి వచ్చిన ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఈ మండలికి చైర్మన్గా ఉంటాడు. సార్ కూర్పులో 20 మంది ఓకే, తెలంగాణ మంత్రులందరూ అందులో సభ్యులుగా ఉన్నారు ఓకే, మరి దీనికి అధ్యక్షత వహించేది ఎవరు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ హోదా ఏంటి, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కావాలి. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఉంటే అతడే ఈ ప్రాంతీయ సంఘానికి, మండలికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో ఇలా మనకు ప్రాంతీయ మండలి కూర్పు అనేది స్పష్టంగా కనబడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో 11 అంశాన్ని గమనిస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఆ ప్రాంతీయ మండలికి ఏ విధమైన అధికారాలు ఉన్నాయి ఇక్కడ మనకు ప్రస్తావించబడుతుంది. సో ప్రాంతీయ మండలి అనేది ఒక చట్టబద్ధమైన సంస్థగా ఉంటుంది, చట్టబద్ధమైన సంస్థగా ఉండడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ అంటున్నాం, చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడుతుంది. దీని యొక్క విధి ఏంటి అంటే ప్రణాళిక రచన, అభివృద్ధి వ్యవహారాలు, నీటి పారుదల, ఇతర వ్యవసాయ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, తెలంగాణ ఉద్యోగుల సమస్యలు ప్రాంతీయ మండలి పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాంతీయ మండలి యొక్క అవకాశాలు, దాని యొక్క విధులు ఏంటో మనకు చెప్పాడు. 11లో ఈ 2 పార్ట్లు ఉన్నాయి చూడండి. 11లో మొదటి అంశాన్ని కనుక గమనిస్తే అదొక చట్టబద్ధమైన సంస్థ, దానికి ఉండే విధులను చెప్పాడు. ఏ అంశాలలో అది చొరబడవచ్చు, ఏ అంశాలను అది పరిశీలించవచ్చు అంటే 1 ప్రణాళిక రచన, అభివృద్ధిని చర్చించవచ్చు. ప్రణాళికను రూపొందించే క్రమంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఏ విధమైన అంశాలను పొందుపరిచారు ఇది చూస్తుంది. 2వది నీటి పారుదలకు సంబంధించి, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధిక పరివాహక ప్రాంతం గోదావరి, కృష్ణ తెలంగాణలోనే ఉంది, అన్యాయం జరగకూడదు. సో నీటి పారుదల, ఇతర వ్యవసాయ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల సమస్యలు దీని ఆధ్వర్యంలో ఉంటాయి. అంటే పెద్ద మనుషుల ఒప్పందంలోని 11 అంశాల్లో మొదటి అంశం ఏంటి అంటే దాని యొక్క విధులను చెప్పడం జరిగింది. అందులోనే రెండో అంశాన్ని గమనిస్తే అంగీకారం ద్వారా ఈ ఒడంబడికను సవరిస్తే తప్ప ప్రతి 10 ఏళ్లకు ఒకసారి సమీక్షించవలసి ఉంటుంది. అంటే తెలంగాణ ప్రాంతీయ మండలికి ఉన్న అధికారాన్ని బట్టి అది కొన్ని విషయాలను పరిశీలించవచ్చు. సో అలాంటి విషయాలకు సంబంధించిన ఒడంబడిక సవరిస్తే 10 ఏళ్లకు ఒకసారి సమీక్షించవలసి ఉంటుంది. ఆ సవరించే విధానం ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఒకవేళ నిర్ణయం ప్రభుత్వానికి మండలికి మధ్య భేదాభిప్రాయం వచ్చింది అనుకున్నాం, ఏదైనా ఒక నిర్ణయం. ఇప్పుడు నీటిపారుదలకు సంబంధించిన నిర్ణయం, ఒక ప్రాజెక్ట్ నిర్మించే క్రమంలో మండలి ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తే ఇద్దరి మధ్య వైరుధ్యం అనేది ఏర్పడింది.
సో ఈ సందర్భంలో అంతిమ నిర్ణయం ఎవరికి ఇవ్వబడుతుంది? ఆ అధికారం దాన్ని పరిశీలించే బాధ్యత ఎవరికి ఇవ్వబడుతుంది? కేంద్రానికి ఇవ్వడం జరుగుతుంది. కేంద్రం ఇచ్చిన నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది. లేదు, ఒకవేళ ఇద్దరు సయోధ్య ఏర్పాటు చేసుకొని చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రతి 10 ఏళ్ళకోసారి మళ్ళీ సమీక్షించాల్సి ఉంటుంది. ఇలా మనకు పెద్ద మనసుల ఒప్పందంలోని 11వ అంశంలో 2వ భాగంగా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 12వ అంశాన్ని గమనిస్తే, సో పెద్ద మనసుల ఒప్పందంలో ఉన్న 12వ అంశాన్ని గమనిస్తే ఏమనున్నారు? మంత్రివర్గం యొక్క కూర్పు అనేది ఉంటుంది. సో ఏర్పడే మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక మంత్రి మండలి అనేది ఏర్పడాలి. ఆ మంత్రి వర్గం ఏ విధంగా ఉంటుంది, కూర్పు ఏ విధంగా ఉండాలి? ఒకే వర్గానికి ఒకే ప్రాంతానికి సంబంధించి ఉండకూడదు. ఆ కూర్పు కూడా జనాభా ప్రాతిపదికనే జరుగుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, పెద్ద మనసుల ఒప్పందంలో 4 సందర్భాలలో ఈ ధమాషా అనే పదం కనబడుతుంది చూడండి. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం, జనాభా ప్రాతిపదికన విభజన అనేది కనబడుతుంది. సో మరి ఆ ధమాషా విధానమే మంత్రివర్గ కూర్పులో ఉంటుంది. ఒకవేళ మంత్రివర్గం మొత్తం 100 మంది అనుకోండి, అందులో 60 మంది ఆంధ్ర ప్రాంతం నుండి రావాలి, మరో 40 మంది తెలంగాణ ప్రాంతం నుండి రావాలి. అంటే మొత్తంగా ఆ కూర్పు అనేది ఏ విధంగా ఉండాలి అంటే 3:2 రూపంలో ఉండాలి. 3 ఆంధ్ర నుండి వస్తే 2 తెలంగాణ నుండి రావాలి. ఇది మంత్రివర్గం యొక్క కూర్పు అంటున్నాం. ఇక్కడ లోతుగా విషయాన్ని గమనించండి. 60-40 విడగొడుతున్నాం చూడండి. ఈ 40లో బాగా గమనించండి. ఈ 40లో అంటే తెలంగాణకు సంబంధించిన 40లో ఖచ్చితంగా ముస్లిం అనేవాడు ఉండాలి. ఎందుకు ఉండాలి? సో తెలంగాణ జనాభాలో హిందువుల తర్వాత అత్యధిక మెజారిటీ ముస్లిమే. మరి ఆ ముస్లిం కూడా రాజకీయ ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ 40లో ఖచ్చితంగా ఒక ముస్లిం ఉండాల్సి ఉంటుంది అంటున్నాడు. ఇలా మంత్రివర్గం యొక్క కూర్పుని మనకి 12వ అంశంలో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్, ఈ పెద్ద మనసుల ఒప్పందంలో భాగంగా 13వ అంశాన్ని గమనిస్తే ఉన్నత పదవులు అంటున్నాము. పోర్ట్ఫోలియోస్ అనవచ్చు. ఇంకా చూడండి, క్యాబినెట్ పదవులు అనుకోవచ్చు. చూడండి, ముఖ్యమంత్రి క్యాబినెట్ పదవులకు సంబంధించిన నిర్ణయం ఇక్కడ తీసుకోబడుతుంది. ఎలా తీసుకుంటున్నారు అంటే, ఒకవేళ ఏర్పడే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుండి ఎన్నుకోబడితే అప్పుడు ఏం చేయాలి? డిప్యూటీ సీఎం అనేది తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి. లేదు, ఏర్పడే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుండి తీసుకోబడితే ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలి? ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాలి. ఇది ఫస్ట్ కండిషన్. అంటే 13వ అంశంలో ఫస్ట్ కండిషన్ ఏంటిది? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యొక్క అలొకేషన్ చూపించాడు. తెలంగాణ వారు ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి, లేదు ఒకవేళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి అనేది ఇవ్వాలి. ఇది ఈ విషయం బాగా గమనించండి. దీన్ని నీలం సంజీవరెడ్డి తుంగలో దొక్కాడు చూడండి. నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి 6వ వేలు వంటిది అన్నాడు. ఇట్ ఈజ్ ద 6th ఫింగర్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ అంటాను చూడండి. అంటే అర్థం ఏంటి? సాధారణంగా చేయికి 5 వేలు ఉన్నప్పుడు మాత్రమే అది పటిష్టంగా పనిచేయగలదు, సమగ్రంగా పనిచేయగలుగుతుంది. 6వ వేలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంటే సింపుల్గా అది ఒక అనవసరమైన పదవిగా సంబోధించడం జరిగింది. కానీ దామోదరం సంజీవయ్య మొదటిసారిగా ఎవరిని? కేవీ రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనించండి. అదేవిధంగా 2వ అంశం ఇందులో క్యాబినెట్ మంత్రుల యొక్క అలొకేషన్ ఏ విధంగా ఉండాలి? క్యాబినెట్ మంత్రులు ముఖ్యంగా 5 పార్ట్లు తీసుకున్నారు చూడండి. 5 క్యాబినెట్ మంత్రులు తీసుకున్నారు చూడండి. ఆ 5 క్యాబినెట్ మంత్రులు ఏంటి? ఒకటి చూడండి. ఏంటి అది? ఒకటి హోంశాఖ అంటున్నాం. ఒకటి హోంశాఖ అంటున్నాం. రెండోది ఫైనాన్స్ అంటున్నాం. మూడోది రెవెన్యూ అంటున్నాం. నాలుగోది ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాం. ఐదోది వాణిజ్యము పరిశ్రమల శాఖ అంటున్నాం. ఇలా 5 ప్రధాన క్యాబినెట్ పదవులని గుర్తించడం జరిగింది. మరి ఈ 5 క్యాబినెట్ పదవులను ఏ విధంగా అలొకేట్ చేయాలి? 12వ పాయింట్లో ఏముంది? మంత్రివర్గం యొక్క కూర్పు ఏ విధంగా ఉన్నా చెప్పింది. అంటే ఒకవేళ 100 మంది అనుకుంటే 60 మంది ఆంధ్ర నుండి రావాలి, 40 నుండి తెలంగాణ నుండి రావాలని. ఓకే, ఇప్పుడు ఆ 100 మందిలో ముఖ్యమంత్రి ఎవరికి ఉండాలి? ఉంటే ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలి చెప్పాడు. రెండవది, ఆ 100 మందికి సంబంధించిన పోర్ట్ఫోలియో మంత్రుల విభజనలో క్యాబినెట్ మంత్రులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. 5 గుర్తించారు. ఇప్పుడు 5 మనం పంచాలి అంటే ఏం చేయాలి? సేమ్ జనాభా ప్రాతిపదికని దమాషా పద్ధతిలోని 3:2. అంటే 5 క్యాబినెట్ మంత్రి పదవులలో 3 ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వాల్సి ఉంటుంది, 2 ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి. ఇది చూడండి, ఇది చాలా చాలా అన్యాయం జరిగింది చూడండి.
పేరుకు క్యాబినెట్ పదవే, కానీ క్యాబినెట్ పదవి యొక్క అధికారాలను విభజిస్తూ అనవసరమైన భాగాన్ని తెలంగాణ వారికి ఇచ్చడం మొదలుపెట్టారు. చూడండి, బయటికి ఏం చెప్పారు, క్యాబినెట్ పదవే ఉంటుంది. ఒక క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో 2 కంటే ఎక్కువ శాఖలు ఉంటాయి. చూడండి, 3 ఉండవచ్చు, 4 కూడా ఉండవచ్చు. అప్పుడు ఏం చేశారు, 2 కంటే ఎక్కువ శాఖలు ఉన్నప్పుడు ఆ శాఖలను విడగొట్టి అందులో బలహీనమైన, ఎలాంటి అవసరం లేని, నిరుపయోగమైన శాఖని తెలంగాణ ప్రాంతానికి ఇచ్చేవారు. బయటికి ఏమని చెప్పారు, క్యాబినెట్ మినిస్టర్. అంటే ఒక క్యాబినెట్కు ఉండే సర్వాధికారాలను తెలంగాణ వారికి ఇవ్వలేదు. వాటిని విభజిస్తూ అనవసరమైన భాగాన్ని అతని ఆధీనంలోకి తీసుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్గా 5 పదవులను, 5 క్యాబినెట్ పదవులని ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం చేతిలోనే ఉంచుకున్నాడు. సో ఇది చూడండి కండిషన్. ఇది 13వ అంశం కనబడుతుంది. సో పెద్ద మనుషుల ఒప్పందంలో 14వ అంశాన్ని కనుక గమనిస్తే, ఏంటి 14వ అంశం? చివరి అంశం. రైట్, చివరి అంశం ఏమవుతుంది, 1962 సంవత్సరాంతం వరకు తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెస్ సంఘం అనేది ఉండాలి, పిసిసి అనేది ఉండాలి. సో కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత బలమైన రాజకీయం ఏది అంటే పిసిసి. చూడండి, అత్యంత బలమైన పదవి అది. ఈ పదవి ఇతరుగా సృష్టించింది, గాంధీజీ సృష్టిస్తాడు. చూడండి, ఎప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం జరుపుతున్నప్పుడు ఒక ఉద్యమం యొక్క భావజాలాన్ని సమాజానికి అందచేయాలి. ఎలా అందచేయాలి? అందరికీ అన్ని రకాల వెసులుబాట్లు లేవు, సమాచార వ్యవస్థలు లేవు, ఫోన్లు లేవు. కానీ ఉద్యమం నిర్వహించినప్పుడు ప్రతి సమాజం బలహీనం, అంటే బేసిక్ సమాజం కూడా ఉద్యమంలోకి రావాలి. అంటే నేను చేయబోయే అంశం బేసిక్ సమాజానికి తెలవాలి. తెలవడం కోసమే అతడు వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఆ వ్యవస్థలో భాగంగానే మనకి సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి తాలూకా 4 స్థాయిలో అంచెల వ్యవస్థ ఏర్పడుతుంది. అందులో వచ్చిందే పిసిసి. అంటే ఈ పిసిసి యొక్క అధికారం ఏంటి, ఈ పిసిసి యొక్క ఉపయోగం ఏంటి అంటే, నేరుగా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పెద్దలకు టచ్లో ఉండవచ్చు, జరుగుతున్న పరిణామాలపై సమాలోచన చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని ఆంధ్రులు క్లియర్గా గుర్తించారు. ఒకవేళ ఈ పిసిసి కనుక ఉంటే వాళ్ళు నేరుగా కేంద్రంతో మాట్లాడగలుగుతారు, నేరుగా కాంగ్రెస్తో మాట్లాడగలుగుతారు. కాబట్టి ఈ రాజకీయ అధికారాన్ని, ఈ రాజకీయ వెసులుబాటు లేకుండా చేయాలి. అందుకే దీన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదు. చూడండి, అన్నారు అక్కడ ఒప్పుకున్నారు. ఏమన్నారు, 1962 నాటికి, అంటే ఎప్పుడున్నది 1956లో ఒప్పందం జరుగుతుంది. సో 1956 ఫిబ్రవరి 20, 56, 62 అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి, 7 సంవత్సరాల కాలానికి ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. ఉండనియండి, కాంగ్రెస్కి లేదా హైదరాబాద్కి సంబంధించిన ప్రత్యేక పిసిసి ఉండాలి, ఉండడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని క్లారిటీ ఇచ్చారు. చూడండి, కానీ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరానికే తీసేసి ఉమ్మడి పిసిసిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పిసిసిని ఏర్పాటు చేసి అది ఎవరి చేతిలో పెట్టుకున్నారు, ఆంధ్రులకి లేదా ఆంధ్రులకి ఉపయోగ వ్యక్తి, ఆంధ్రులో చెప్పులు మాటలు వినే వ్యక్తి, అతని కంట్రోల్లో ఉండే వ్యక్తులకి ఆ పిసిసిని ఇవ్వడం జరిగింది. ఇలా మనకు 14 అంశాలు అనేవి అందులో ప్రస్తావించబడ్డాయి. ఇలా మనకి పెద్ద మనుషుల ఒప్పందం అనేది విశాలాంధ్ర ఏర్పాటు నేపథ్యంలో రావడం జరిగింది. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ కేంద్రంగా గోవింద వల్లభ్ పంత్ అధ్యక్షతన నలుగురు మొత్తం 8 మంది తెలంగాణ ఆంధ్రాతో కలవడం ద్వారా ఏర్పడే సమస్యలని, అక్కడ ఏర్పడే అడ్డంకులని చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చించుకున్న అంశాలే 14 అంశాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.